బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించాలన్నా, థియేటర్లో సీట్లు చిరిగిపోయేలా మాస్ జాతర చేయాలన్నా ఆ పేరు ఒకటే వినిపిస్తుంది. ఆయనే బి గోపాల్. మాస్ హీరోలకి అస్సలైన మాస్ ఇమేజ్ ఇచ్చిన ఈ లెజెండరీ డైరెక్టర్ టాప్ 10 సినిమా లిస్ట్ ఇప్పుడు చూద్దాం. 10. కలెక్టర్ గారి అబ్బాయి 1987. నాగ్ ఏఎన్ఆర్ కాంబోలో వచ్చిన స్వీట్ మెమొరీ, చట్టం వర్సెస్ ధర్మం అనే ఎమోషనల్ పాయింట్తో నాగార్జునలోని మాస్ యాంగిల్ని ఫ్యాన్స్కి పరిచయం చేసిన సూపర్ హిట్ ఇది. 9వది లారీ డ్రైవర్ 1990. బాలయ్య బాలయ్య అనే నామజపం ఈ సినిమాతోనే మొదలైంది. ఒక సామాన్య లారీ డ్రైవర్గా బాలయ్య చేసిన గర్జన బాక్స్ ఆఫీస్ని ఊపేసింది. 8వది అడవిలో అన్న 1997. మోహన్ బాబు గారిలోని తీవ్రతను చూపించిన సినిమా. రాజకీయ బాధితుడిగా అన్నల్లో కలిసిన యువకుడి పోరాటం ప్రతి ప్రేక్షకుడిని కదిలిస్తుంది. 7వది స్ట్రేట్ రౌడీ 1989. మెగాస్టార్ చిరంజీవి మాస్ పవర్కి గోపాల్ గారి మేకింగ్ తోడైతే ఎలా ఉంటుందో చూపించిన సినిమా ఇది. ఇందులో చిరు రాధా కెమిస్ట్రీ, యాక్షన్ సీక్వెన్స్ అప్పట్లో ఒక సంచలనం. 6వది రౌడీ ఇన్స్పెక్టర్ 1992. బాలయ్య మార్క్ పోలీస్ క్యారెక్టర్కి కేర్ ఆఫ్ అడ్రస్. బప్పి లహరి మ్యూజిక్, బాలయ్య స్టెప్పులు థియేటర్ని షేక్ చేశాయి. 5వది అసెంబ్లీ రౌడీ 1991. మోహన్ బాబు కెరీర్లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. అరిస్తే కరుస్తా అంటూ ఆయన చెప్పిన డైలాగ్స్ ఎప్పటికీ ఫేమస్సే. ఎమ్మెల్యేగా మారి విలన్ల చెమడాలు తీసే సీన్స్ మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి. 4వది బొబ్బిల్ రాజా 1990. విక్టరీ వెంకటేష్ని బాక్స్ ఆఫీస్ రాజాగా మార్చిన సినిమా ఇది. అడవి నేపథ్యంలో సాగే ఈ రివెంజ్ డ్రామా కన్యాకుమారి సాంగ్ ఒక సెన్సేషన్. 3వది సమరసింహారెడ్డి 1999. టాలీవుడ్లో ఫ్యాక్షన్ ట్రెండ్ని పీక్స్కి తీసుకెళ్లిన ఇండస్ట్రీ హిట్. 72 కేంద్రాల్లో నేరుగా 100 రోజులు ఆడి రికార్డుల రారాజు బాలయ్యని నిరూపించింది. 2వది ఇంద్ర 2002. చిరంజీవి ఫ్యాక్షన్ సినిమాలకు సెట్ అవుతారా అన్న సందేహాలకు తన నటనతో సమాధానం ఇచ్చిన సినిమా ఇది. ఇంద్రసేనారెడ్డిగా చిరు నడక, మణిశర్మ మ్యూజిక్ తెలుగు సినిమా హిస్టరీలోనే ఒక మ్యాజిక్. 122 కేంద్రాల్లో 100 రోజులు ఆడి సంచలనం సృష్టించింది. ఇంకా నెంబర్ 1 స్థానంలో నరసింహనాయుడు 2001. నెంబర్ 1 ప్లేస్ ఖచ్చితంగా దీనిదే. టాలీవుడ్ చరిత్రలో మొదటిసారి 100కు పైగా కేంద్రాల్లో 100 రోజులు ఆడిన ఏకైక చిత్రంగా రికార్డు సృష్టించింది. తొడగొట్టి పాత రికార్డును పడగొట్టిన బాలయ్య బి గోపాల్ కాంబోకి ఇది ఒక నిదర్శనం. చూశారుగా, ఇవన్నీ కేవలం సినిమాలు కావు, తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకప్పుడు పూనకాలు తెప్పించిన ప్రభంజనాలు. మరి ఈ 10 సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏది? బి గోపాల్ గారి డైరెక్షన్లో మళ్ళీ ఏ హీరో సినిమా చేస్తే బాగుంటుందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.